నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై భాజపా రాజకీయ చతురత. రామనాథ్కు సరితూగే దళితుణ్ణి వెతికే పనిలో విపక్షాలు. ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని కేంద్రం విజ్ఞప్తి. పోటీ పెట్టినా 60% ఓట్లతో గెలుస్తామని ధీమా. నవ్యాంధ్ర రాజధాని గ్రామవాసులకు సురక్షిత జలం నేడు సీఎం చేతుల మీదుగా ప్రారంభం. అవినీతి సమాచారం నేరుగా సీఎంకే ఇవ్వొచ్చు. కైజాలా యాప్ వాడాలని చంద్రబాబు పిలుపు. ఉపాధ్యాయుల ఏకీకృత దస్త్రంపై పీఎంఓ సంతకం. త్వరలో 4 లక్షల మంది గురువులకు ప్రయోజనం. ఏసీబీ వలలో 100 కోట్ల అవినీతి తిమింగలం. విశాఖ, చిత్తూరు జిల్లాల్లో కళ్లు చెదిరే ఆస్తులు. బడులు మొదలైన విద్యార్థినులకు అందని సైకిళ్లు. బాలికలకు శాపంగా మారిన సాంకేతిక లోపాలు. స్వాతంత్ర్య వేడుకల తరహాలో జీఎస్టీ ఆవిష్కరణోత్సవాలు. అతిరథుల సమక్షంలో అర్ధరాత్రి సంబరాలకు సన్నాహాలు.